వెల్కమ్ టు శుభమస్తు. డైలీ నేను చేసే పని ఏంటంటే రోజు కోసుకున్న కూరగాయలు, ఫ్రూట్ తొక్కలు అన్నీ తీసుకొచ్చి ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. వారం అంతా ఇట్లా పెడతాను. ప్రతిరోజు వచ్చినట్టు బకెట్లోకి వేస్తాను. దాన్ని 2-3 బకెట్లో కలుపుకుంటాను. ఇగో పొట్టు మినపప్పు కడిగాను. ఇగో మినప్పొట్టు కూడా ఆ బనానా పీల్స్ అన్నీ ఇందులో వేసుకున్నాను. గ్రైండర్ కడిగిన నీళ్ళు, మిక్సీ కడిగిన నీళ్ళు ఇవన్నీ స్టోర్ చేసి ఉంచుతాను అన్నమాట. ఇవన్నీ మొక్కలకి ఇస్తుంటే చాలా బాగా పువ్వులు పోస్తాయి, కాయలు కాస్తాయి. ములగ చెట్టు అండి, చిన్న ములగ చెట్టే అయినా కాయలు బాగా కాస్తాయి. నాకు సరిపోద్ది, వారానికి ఒక్క అట్లా వస్తుంది. ఆ లిక్విడ్స్ అన్నీ ఇవ్వడం వల్ల రకరకాల పువ్వులు, చాలా పువ్వులు వస్తాయి నాకైతే రోజు. ఇది ఒక రకం తీగ జాతి మొక్క, అందులో కలర్స్ ఉన్నాయి. ఇది పనస చెట్టు అండి. ఈ సంవత్సరమే కాపు పడింది, కానీ ఆకాకి పిందెలే ఉన్నాయి. అవి రాలిపోతున్నాయి. ఎన్ని మిగులుతాయో ఎన్ని ఉంటాయి కాస్తాయో తెలీదు. దీనికి ఆ లిక్విడ్సే ఇస్తున్నాను నేను. చూడాలి. ఎప్పుడు ఏవో ఒక పువ్వులు ఉంటాయి. గులాబీలు, మందారాలు, రకరకాల మందారాలు ఉంటాయి. పనస పిందెలు మాత్రం చాలా ఉన్నాయి. ఎల్లో కనకాంబరం, గ్రీన్ కనకాంబరం కూడా ఉంది. రెడ్గా పెద్ద కనకాంబరం ఇది. గుత్తులు పూలు, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అయిపోయింది సీజన్. ఆల్ స్పైసీ అండి. గరం మసాలా చెట్టు ఇది. బిర్యానీ ఆకు అని కూడా అంటారు. అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు, కూరలకి, బిర్యానీకి, అన్నిటికీ. ఇదండి కంపోస్ట్. మొన్న డబ్బా నిండా వేసాను కదా, కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఎండలో తిరగబెట్టి ఆరబెట్టాలి. దానికి నాకు హెల్ప్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాను. ఓకే అండి, ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మీకు చూపిస్తూ ఉంటాను. నా కిచెన్ వేస్ట్ని ఎలా ఉపయోగిస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్.